ఇప్పుడే అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమా అసలు సినిమా మాత్రం సూపర్ ఉందన్న. ఫస్ట్ హాఫ్ మాత్రం అసలు ఒక ఉమెన్ సెల్ఫ్ రెస్పెక్ట్, ఆమె ఓడిపోతే అంటే ఎలా కష్టపడి అంటే ఆమె ఎలా కాపాడుకోవాలో సినిమాలో మాత్రం కట్టు మూవీ అని చెప్పుకోవచ్చు. నాకైతే బాగా నచ్చింది. ఇంకొకటి హీరోకి హ్యాట్స్ ఆఫ్ చెప్పగలరు. ఒక చిరంజీవి, ఒక ఎన్టీఆర్, సుహాస్ అని యాక్టింగ్కి మాత్రం హ్యాట్స్ ఆఫ్ చెప్పారు. ఏం యాక్టింగ్ అని అసలు చంపేసిండన్న. ఆ రియల్ యాక్టింగ్ అసలు కన్నా నీళ్ళు వచ్చేస్తాయన్న. ఒక అమ్మాయిని త్యాగం చేసి మరి ఒక ఊరిని కాపాడుకునే ఆ సీన్స్ కానీ ఆ సన్నివేశాలు నాకైతే అసలు ఈ సినిమా మాత్రం సూపర్ అన్న. నా లైఫ్లో ఇలాంటి స్టోరీ ఏడాల్సి ఉంటుంది. హీరోయిన్ యాక్టింగ్ ఏం యాక్టింగ్ చేసిందన్న. ఫస్ట్ మూవీ అయినా కూడా ఆ యాక్టింగ్ ఎలా చేయాలి అసలు నీట్గా అసలు నాకైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. పాత హీరోయిన్ ఏంటో యాక్టింగ్ ఒకటే నిజంగా హ్యాట్స్ ఆఫ్ సార్. ఇలాంటి స్టోరీ మీరు తీసుకొని చేయడం మాకు చాలా చాలా బాగా సినిమా మాత్రం సూపర్. వన్ మ్యాన్ సుహాస్ అంబాజీపేట బ్యాండ్ పార్టీ సినిమా అయితే ఎక్సలెంట్ గా ఉంది. హీరోయిన్ పర్ఫార్మెన్స్, ఇటు అన్నా చెల్లెల అనుబంధం, ఇటు విలనం, సూపర్ సినిమా అండి. చాలా బాగుందండి నిజంగా. నాకైతే సుహాస్ చూస్తే ఆపత్ బాంధవులు చిరంజీవి వచ్చాడండి. నెక్స్ట్ ఆపతి గజనీ అనమాట. గజనీ డైరెక్షన్ అయితే ఎక్సలెంట్ డైరెక్షన్ అండి. సినిమా చూసిన బాంబ్స్. మన చిన్నప్పుడు మన ఫ్రెండ్స్ ఉంటారు కదా, 6 సంవత్సరాలు బండాడు ఆడుకుంటాం, అది 10 years నాడు 16 ఇస్తున్నాడు ఆడుకుంటా చూసినా వాళ్ళు మన పక్కనే కూర్చొని మాట్లాడుతున్నారేమో అనే ఒక స్టోరీ. రావుల బాలం, రాజమండ్రి, అందాలకి సూపర్. చిన్న బడ్జెట్ కాలిపోయా. సో నిజంగా సూపర్ సినిమా చూసినట్టే మాకు అనుకుంటున్నాను. సినిమా చాలా బాగుంది. ఎవరు మిస్ అవుతుంది. జై సుహాస్.